ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అసలు టాక్సేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ గెయిన్స్ అంటే ఏంటి, అసలు రిటర్న్స్ మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో వారితో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో క్వశ్చన్ విన్నారు కదా సార్, ముందుగా షార్ట్ టర్మ్ గెయిన్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ గెయిన్ అంటే ఏంటి చెప్పండి. ఏదైనా కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా రెండు రకాలు ఉంటాయి. అవును. ఒకటి వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రెండోది డెట్ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చేసి 12 months లోపల మనం ఎప్పుడు సేల్ చేసినా అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అవును. గెయిన్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాస్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఈ రూల్ లాస్ట్ టైం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మార్చారు కదా. అవును. అదే 12 months అబవ్. 12 months అబవ్ అయితే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్, ఎనీథింగ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అదే డెట్ ఫండ్స్ చూసుకుంటే, డెట్ ఫండ్స్ కి ఏంటంటే ఎప్పుడు వచ్చినా గానీ ఇన్కమ్ శాలరీకే యాడ్ చేస్తారు. అవును. సో దానికి కంపల్సరీగా ట్యాక్స్ తప్పించుకోలేము. సో దానికి ఏం స్లాబ్స్ లేవు. ఎప్పుడు అమ్మినా కూడా సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కి మన శాలరీ స్లాబ్ కి వచ్చి యాడ్ అయిపోతుంది. ఓకే. సో దాని ప్రకారం మనం సపోజ్ ఈ ఇయర్ ఒక 10 lakhs సంపాదించాం అనుకోండి. ఓకే. మ్యూచువల్ ఫండ్ గెయిన్ అంటే డెట్ ఫండ్ గెయిన్ ఒక 5 lakhs ఉంది అనుకోండి. 15 lakhs మనం స్లాబ్ లోకి వచ్చేస్తాం. ఓకే. 15 lakhs ప్రకారం ఎంత ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుందో అంత పే చేయాల్సి వస్తుంది. ఓకే, లైక్ ఈక్వల్ టు సాలరీ. ఎవరైతే సపోజ్ ఒక 10 lakhs వరకు లేదా ఒక 5 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఆ ఫండ్ లో పెట్టుకున్నా కూడా వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ట్యాక్స్ పడదు. ఓకే. అంటే సపోజ్ ఒక 5 lakhs ఇన్కమ్ ఉంది, ఇంకో 5 lakhs లాంగ్ టర్మ్ లేకపోతే షార్ట్ టర్మ్ డెట్ నుంచి కానీ ఏమైనా గెయిన్ వస్తే అదేమవుతుందంటే 5 lakhs + 5 lakhs 10 lakhs అవుతుంది ఇన్కమ్. 12 lakhs వరకు ట్యాక్స్ లేదు ఈ ఇయర్ నుంచి. ఓకే. అవును, 12 lakhs వరకు లేదు రీసెంట్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో. యా, దట్స్ గుడ్ రిలాక్సేషన్ చెప్పుకోవచ్చు. అవును, డెట్ ఫండ్స్ కి మంచి రిలాక్సేషన్ అని చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ లో కానీ 1 year లోపల సేల్ చేస్తే 20% క్యాపిటల్ గెయిన్ ఉంటే 20% పే చేయాలి. ఎంత వచ్చినా కూడా క్యాపిటల్ గెయిన్ కి 20% పే చేయాల్సిందే. ఓకే. అదే సపోజ్ 1 year తర్వాత సేల్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ లో 1,25,000 వరకు ట్యాక్స్ ఫ్రీ. సో రిమైనింగ్ సపోజ్ 10 lakhs వచ్చింది అనుకోండి ప్రాఫిట్, 1 year అబౌవ్ మనం ఎప్పుడు సేల్ చేసినా కూడా 10 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఓకే. అందులో 1,25,000 ట్యాక్స్ ఫ్రీ. రిమైనింగ్ 8,75,000 కి మనం 12% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అది కూడా అరౌండ్ 10 lakhs వరకు వస్తుంది, 1 lakh వరకు వస్తుంది ట్యాక్స్. సో ఈ విధంగా మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, సూపర్. నెక్స్ట్ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందా అంటే? ఈఎల్ఎస్ఎస్ ఏంటంటే యాక్చువల్గా ఈఎల్ఎస్ఎస్ కూడా ఈక్విటీ ఫండ్ అనుకోవచ్చు. 3 years తర్వాత లాక్ ఇన్ అయిపోతుంది. వచ్చే లాభాలకి డెఫినెట్ గా మళ్ళీ సేమ్ కండిషన్ వర్క్ అవుతుంది. అంటే 1,25,000 వరకు ట్యాక్స్ ఫ్రీ. కట్టే అమౌంట్ ఏదైతే యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ ఎందుకు తీసుకునేవాళ్ళు అంటే ఏటీసీ గురించి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఏటీసీ ఉండేది. అవును. 3 years లాక్ ఇన్ పెట్టుకుంటే ఏటీసీ సెషన్ కింద 1.5 lakh వరకు ట్యాక్స్ ఫ్రీ ఉండేది. ఇది యాక్చువల్గా ఉన్న ట్యాక్స్ సేవింగ్ అన్నిట్లో, అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే. అది ఈఎల్ఎస్ఎస్ 3 years లాకింగ్తో ఉంది. అదే ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం మినిమం 5 years లాకిన్. అవును. ఎఫ్డి తీసుకున్నా కూడా మినిమం 5 years లాకిన్ ఉండాలి. ఏటీసీకి రావాల్సింది. ఈవెన్ ఏమైనా స్కీమ్స్ ఉన్నా కూడా అన్ని మినిమం 5 years ఉండాలి. ఓన్లీ ఈఎల్ఎస్ఎస్ 3 years ఉండేది. ఇప్పుడు మెజారిటీ ఆల్మోస్ట్ ఇండియాలో 80% న్యూ ట్యాక్స్ రెజ్యూమే అయిపోయింది. సో ఓన్లీ 20% ఉంది కాబట్టి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. కాబట్టి ఏటీసీ ఇంకా ఎవరైనా యూజ్ చేసుకునే పని అయితే వాళ్ళకి ఓకే. సో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఉన్న వాళ్ళకి ఇంకా అవసరం ఉండదు. సో వాళ్ళు డైరెక్ట్ గా మల్టీ క్యాప్ ఫండ్స్ లేదా ఫ్లెక్స్ క్యాప్ ఫండ్ లో పెట్టుకున్నా కూడా ఎట్లయినా సరే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ తప్పించుకోవడానికి కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పర్టికులర్ గా కొన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో అంటే మొత్తం తప్పించుకోలేము కానీ కొంచెం వరకు మనం తగ్గించుకోవచ్చు. ఓకే. సో ఎట్లాంటి క్యాలిక్యులేషన్ చేసి తగ్గించుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో మనకి ఈక్విటీలో మోర్ దాన్ 1 year 1,25,000 ప్రాఫిట్ వరకు ట్యాక్స్ అవసరం లేదు. అవునవును. సో ఇది మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు సపోజ్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారు అనుకున్నాం. నెక్స్ట్ ఇయర్ కి 12 ఒక రిటర్న్ వచ్చి 12% రిటర్న్ వచ్చింది అనుకుందాం.
సో ఎంత అవుతుందంటే 11,20,000 అవుతుంది. ఓకే. వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా సేల్ చేసేసుకొని, సేల్ చేస్తే ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్ సేల్ చేస్తే ఈరోజు సేల్ చేస్తే డే ఆఫ్టర్ టుమారో మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఎంత అవును. వస్తుందంటే 11,20,000 వచ్చేస్తుంది. ఆల్రెడీ 1,25,000 ట్యాక్స్ ఫ్రీ. అవును. సో అప్పుడు రిమైనింగ్ మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్కి 1 రూపీ కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 11,20,000 వచ్చేసింది కదా. అవును. అందులో ప్రాఫిట్ ఎంతంటే క్యాపిటల్ గెయిన్ ఎంతంటే ఓన్లీ 1,20,000. అవును. సో 1 రూపీ కూడా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మనకి 2 daysలో వచ్చేస్తుంది అమౌంట్. థర్డ్ డే మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేసేయాలి. మొత్తం ఇన్వెస్ట్ చేసేయాలి. చేసేయాలి మొత్తం. 11,20,000 ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు క్యాపిటల్ ఎంత అవుతుందంటే 11,20,000 అవుతుంది. అవును. 10 lakhs అవ్వదు. అవును. అదే మనం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే 10 lakhs క్యాపిటల్ ఉంటుంది. వచ్చే రిటర్న్స్ మీద మళ్ళీ మనం 12.5% గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకుంటూ పోవాలి. ఓకే. ఇలా చేసుకుంటే 10 lakhs అమౌంట్ని ఎవ్రీ ఇయర్ ఒకసారి విత్డ్రా చేసుకుని 1 year కంప్లీట్ కాగానే ఓకే. మళ్ళీ 1 year లోపల చేస్తే 20% గవర్నమెంట్ కట్టాల్సిందే. అవును. అవును. సో దానికి షార్ట్ మనం టర్మ్. అవును దానికి మళ్ళీ 1.25 lakhs ఎగ్జామ్షన్ కూడా లేదు అవును. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి. ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఉంది. ఓకే. సో అలా సేల్ చేసేయాలి. అలాగే ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలంటే సపోజ్ 11,20,000కి ఇంకొక 1.5 lakhs అంటే 12% రిటర్న్ వచ్చింది అనుకుందాం. ఓకే. ఇంకొక 1.5 lakhs వచ్చి యాడ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే 12,70,000 ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ 11,20,000 ప్లస్ ఇంకో 1,25,000 అంటే అప్రాక్సిమేట్లీ 13 lakhs చేంజ్ వస్తుంది. అవును. 13,45,000 వస్తుంది. అంతవరకే సేల్ చేయాలి. ఓకే. మొత్తం సేల్ చేయకూడదు మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా సేల్ చేస్తే దానికి మళ్ళీ మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే. ఈ 11,20,000 ప్లస్ ఇంకొక 1,25,000 సో అంటే ఆల్మోస్ట్ 12 lakhs. అవును. 12,45,000 12,45,000 వరకే సేల్ చేయాలి నెక్స్ట్ ఇయర్ 12% రిటర్న్ వస్తే. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మిగతా మొత్తం మళ్ళీ 12,45,000 ఇంకొక 2 days వెయిట్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేసేయాలి. ఓకే. మన అకౌంట్లో రాగానే నెక్స్ట్ డే ఇన్వెస్ట్ చేసేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 12,45,000 కూడా క్యాపిటల్ అయిపోతుంది అక్కడ నుంచి. అవును. అవును. సో ఇలా ఎవ్రీ ఇయర్ చేసుకుంటా వెళ్తే 12% రిటర్న్తో వచ్చినా కూడా మనం మాక్సిమం ట్యాక్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మంచి టిప్ అని చెప్తారు. అవును. నెక్స్ట్ మరి డివిడెండ్ తీసుకుంటే సో ఆ డబ్బులకి మరి ట్యాక్స్ కట్ అవుతుందా? అట్ ది సేమ్ టైం కట్ అవ్వకుండా అంటే వాటిని కూడా రీఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు, ఏమంటారు? డివిడెండ్ తీసుకోవడం అనేది చాలా రాంగ్. అంతేనా? అవును. ఎందుకంటే డివిడెండ్ తీసుకుంటే 2 రకాల ట్యాక్స్లు కట్టాల్సి వచ్చింది. ఒకటి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వాళ్ళు కట్ చేస్తారు. అవును. మ్యూచువల్ ఫండ్ కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఒక 10% కట్ చేసి డివిడెండ్ వేస్తుంది మనకి. ఓకే. మళ్ళీ మనం అది ఈక్విటీలో రిటర్న్లో చూపించుకోవాలి. చూపించుకొని మళ్ళీ మనం 12.5% ట్యాక్స్ కట్టాలి. ఓకే. సో అయితే డివిడెండ్ అసలు మీరు చూస్ చేసుకోవద్దు అంటారు. అవును. దానికన్నా మనం SWP చూస్ చేయడం బెటర్. సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే వచ్చే దాంట్లో క్యాపిటల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. మనం సపోజ్ 1 lakh మంత్లీ విత్డ్రాల్ పెడితే ఆల్మోస్ట్ 80,000 క్యాపిటల్ ఉంటుంది, 20,000 మనకు వచ్చిన రిటర్న్ ఉంటుంది అందులో. ఓకే. అప్పుడు 80,000 మనకు ట్యాక్స్ ఫ్రీ, ఎందుకంటే మన క్యాపిటల్ కాబట్టి. రిమైనింగ్ 20,000 అంటే ఇయర్లీ 2.4 lakhs. ఓకే. 2.4 lakhsలో కూడా మనకి 1.25 lakhs ట్యాక్స్ ఫ్రీ ఎగ్జామ్షన్ ఉంది. అవును. సో రిమైనింగ్ 1,15,000కి మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఓకే. 12.5%. సో అందుకని SWP తీసుకోవడం బెటర్ అంటారు కంపేర్ టు డివిడెండ్. అవును. సూపర్. ఇంకొక రకంగా కూడా మనం చేయొచ్చు. సపోజ్ ఫ్యామిలీలో ఒక 2-3 మేజర్లు ఉంటే, ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, తర్వాత చిల్డ్రన్ కూడా 18 years మేజర్ అయితే వాళ్ళ పేరు మీద పాన్ కార్డు తీసుకుని వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఇట్లా సేల్ చేసుకుంటూ అనదర్ 12.5% మనం ట్యాక్స్ కట్టాలి కాబట్టి అనదర్ 1,25,000 ఎవ్రీ పర్సన్కి సేవ్ అవుతుంది. 1,25,000 ట్యాక్స్. గుడ్ ఐడియా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ HUF పాన్ కార్డు కూడా తీసుకుంటారు. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అది కూడా అప్లై చేయొచ్చు, ఎవ్రీ వన్ అప్లై చేయొచ్చు. HUF ఇన్ ద సెన్స్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది. ఓకే. సో కర్త అంటే ఫ్యామిలీ హెడ్ని కర్త అంటారు. అవును. ఆయనకి సపరేట్ మళ్ళీ ఇంకొక పాన్ కార్డ్ ఇస్తారు. ఇండివిజువల్ ప్యాన్ ఉంటుంది, ప్లస్ ఫ్యామిలీకి ఇంకొక పాన్ కార్డ్ ఇస్తారు. HUF పాన్ కార్డ్ అంటారు, కర్త పాన్ కార్డ్ అంటారు. ఓకే. దానికి కూడా మనం పాన్ కార్డులో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకొని ఇట్లాగే మనం సేల్ చేసుకోవచ్చు. సేమ్ మనకి 1,25,000 అక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. ఓకే. ఇలాగే మనం డివైడ్ చేసి ట్యాక్స్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే ఫండ్ పెరిగి మొత్తం మనం తప్పించుకోలేం. అవునవును.
కాకపోతే ఇలా చేస్తే చాలా వరకు తగ్గించుకోవచ్చు. యా కెన్ రెడ్యూస్ సంథింగ్. అట్లీస్ట్ Mhm. 50% మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు చాలు కదా. లాంగ్ రన్లో. Yeah. ఇంకొక రకంగా కూడా మనం ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. చెప్పండి. సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఈక్విటీస్లో కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు మార్చ్ 31 లోపల, సపోజ్ ఈరోజు ఇయర్ మార్చ్ ఎండ్. ఇయర్ ఎండింగ్, ఈరోజు మార్చ్ 28 అనుకుందాం. సో మార్కెట్లో లాస్లో ఉన్న ఫండ్స్ చూసి మనం అమ్మేసుకోవచ్చు. అవునా. ఫండ్స్ కానీ లేకపోతే ఈక్విటీలో ఉన్న వాళ్ళు షేర్స్ కూడా. ఓకే. లాభాల్లో ఉన్నాయి అమ్మకూడదు. నష్టాల్లో ఏదైతే ఉంది లాసెస్ లో వాటిని. ఇందాక చెప్పిన స్ట్రాటజీ 1,25,000 ఆ స్ట్రాటజీ కాకుండా ఇది అడిషనల్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ కంటిన్యూ చేస్తాను. ఇంకొక స్ట్రాటజీ ఓకే. లాస్లో ఉన్న ఫండ్స్ అమ్మేసుకోవాలి. ఏమవుతుందంటే అప్పుడు లాస్ బుక్ అవుతుంది. అవును. గెయిన్ ఏదైతే ఉంటుందో ఆ లాస్కి గెయిన్కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. సపోజ్ మన దగ్గర ఒక 10 లక్షలు పెట్టాము, ఓకే. ఒక ఫండ్లో 2 లక్షలు ఉంది. ఆ 2 లక్షలు 1,50,000 అయింది అనుకుందాం. ఓకే. మిగతావి పెరిగాయి, ఇది ఒకటి తగ్గింది అనుకో. ఆ 1,50,000 ఫండ్ మనం అమ్మేస్తే 50,000 ట్యాక్స్, మనం 50,000 ఏదైతే లాస్ ఉందో మనకు వచ్చిన గెయిన్కి మనం అడ్వాన్స్ చేసుకోవచ్చు. అవును. మ్యాచ్ చేసుకొని మనం క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు. ఇయర్ లాస్, సపోజ్ ఇయర్ ప్రాఫిట్ లేదు, ఈ లాస్ని నెక్స్ట్ ఇయర్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలా కూడా మనం కొంచెం అలా ఈక్విటీ షేర్స్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కూడా కొద్దిగా లాభాల్లోంచి మనం ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. మళ్ళీ సేమే, సపోజ్ ఆ ఫండ్ మంచిదే కానీ టెంపరీగా మనకి పెర్ఫార్మెన్స్ లేదు. ఓకే. సో మనం అమ్మితే మనకి 2 డేస్లో వస్తుంది, మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేయాలి. ఓకే. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్కే మంచిది. అది జస్ట్ ఏంటంటే మనం ట్యాక్స్ని కొద్దిగా అవాయిడ్ చేస్తున్నాం. అందుకనేసి ఇట్లా ప్లాన్ చేయాలి కానీ ఇట్లా చేసుకోవాలి కానీ, అంతేగాని ఇదే స్ట్రాటజీ మనకి ఎవ్రీ ఇయర్ షార్ట్ టర్మ్కి ఉపయోగపడదు. మంచి ఫండే మనం ఇలా ఎవ్రీ ఇయర్ కొంచెం ఒక 2-3 డేస్ టైంలో తీసుకోవాలి. లాస్ట్లో ఉన్నది మార్చ్ 31. సపోజ్ మన దగ్గర షేర్స్ ఒక 100 షేర్స్ ఉన్నాయి, లేకపోతే 10 షేర్స్ ఉన్నాయి, అందులో ఒక 2-3 బాగాలేవు, బాగా లాస్లో ఉన్నాయంటే ఆ అయినా కూడా షేర్ల మీద మనకు నమ్మకం ఉన్నా కూడా మార్చ్ 31 లోపల వాటిని అమ్మేసి మళ్ళీ April 1 న్యూ ఇయర్కి వస్తుంది, న్యూ ట్యాక్స్ ఇయర్కి వస్తుంది, అప్పుడు మళ్ళీ అవే కొనుక్కోవాలి. ఓకే. ఎందుకంటే అవి ఎప్పటికైనా పెరుగుతాయి. అవును. సో వాటికి కొంచెం టైం రాలేదు కాబట్టి కొద్దిగా తక్కువలో ఉన్నాయి. మనం దాన్ని కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకొని ఆ లాస్ని బుక్ చేసుకొని మనం ప్రాఫిట్స్ నుంచి కొద్దిగా తగ్గించుకుంటున్నాం. ఓకే. సో ఈ విధంగా మనం కొద్దిగా ఈక్విటీ లాభాల నుంచి ట్యాక్స్ నుంచి కొద్దిగా తప్పించుకోవచ్చు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా రిటర్న్ పెరుగుతుంది, అవును, ఆబ్వియస్లీ నెట్ రిటర్న్ కొంచెం పెరుగుతుంది. ఓకే. సో ఇలా కొన్ని మార్గాల ద్వారా, ఇంకొన్ని మంచి మార్గాలు కూడా ఉంటాయి డెఫినెట్గా, వీటి ద్వారా కొద్దిగా ట్యాక్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, మీరందరూ మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఇంతే తెలివిగా మీ యొక్క రూల్స్ కూడా ఫాలో అయ్యి చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీ యొక్క ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోండి. దట్స్ ఇట్. మరొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.